చరిత్ర చెరిపేస్తే చెరగదని రాష్ట్ర చరిత్రలో ఒకే రోజు 5 మెడికల్ కళాశాలలు ప్రారంభించిన ఘనత తమ నాయకుడు జగన్ కే దక్కుతుందని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. 8,500 కోట్లతో 17 మెడికల్ కళాశాలలు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వెల్లడించారు. యుద్ధ ప్రాతిపదికన కళాశాలల నిర్మాణం పూర్తి చేసి పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తేవాలని చూశామని చెప్పారు. 500 కోట్లతో ఒక్కొక్క కళాశాల నిర్మాణం చేయాలని చూశామని, దీని మీద అనేక బురద జల్లే ఆరోపణలు చేశారని విడుదల రజని మండిపడ్డారు. వార్ ఫుటింగ్ బేసిస్ లో ఈ కాలేజెస్ అన్ని కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, ఒక విద్యా భద్రత కల్పించాలి, ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించాలని చెప్పి అడుగులు వేసినటువంటి ఘనత ఆనాటి జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది కేవలం ఒక కాలేజీలు కాదు, ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం వేసినటువంటి అడుగులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించారు. అలాగే జగనన్న తీసుకున్నటువంటి ఈ యొక్క చారిత్రక నిర్ణయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రనే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు, ఈ రోజుకి గుర్తుంచుకుంటారు. మరి ఈ యొక్క కాలేజెస్ సంబంధించినటువంటి ఈ 3 phases కింద ఏదైతే డివైడ్ చేసుకున్నామో ఈ ఫేజెస్ కి సంబంధించి మనం చూసినట్టయితే అన్నీ కూడా ఒక 50 ఎకరాల పైనే ఈ యొక్క కాలేజ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అన్నీ కూడా ఒక 50 ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజ్ కోసం మనము కేటాయించడం, ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి 500 కోట్ల చొప్పున ప్రతి ఒక్క కాలేజ్ని కూడా మనం నిర్మించుకుందామని బీజేపీకి తెలంగాణ గవర్నర్ చప్రా